సెప్టెంబర్ 2 మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టాము. దానిలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా మిత్రులతో. 2వ తారీఖున ఎన్డీఏ కూటమి తరపున నాయకులందరూ కూడా మా ప్రోగ్రాంకి వచ్చేసి కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కటింగు చేయటం జరుగుతుంది. అలాగే ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో 10 గంటలకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, అలాగే ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే ఏదర హరిబాబు గారు, అలాగే బీజేపీ నుంచి శివారెడ్డి గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు నోకసాని బాలాజీ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి ఉంటారు. వారితో పాటుగా జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. మేము ఆ రోజు సేవా కార్యక్రమాలు తలపెట్టాము. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆదర్శంతో ఈ రోజున డొక్క సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు 44వ రోజున జరుగుతుంది. దాంతో పాటుగా కళ్యాణ్ గారి పుట్టినరోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాము. విద్యార్థులతో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర ప్రజలందరూ కూడా పాల్గొని, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ పాల్గొని, ఎన్డీఏ కూటమిలోని సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 2వ తేదీ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. దానికి ఈరోజు నరసరావుపేట వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న విషయం మీ అందరికీ విదితమే. 29% ఉన్నటువంటి పచ్చదనాన్ని 50% పెంచాలి అని, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని వేదికగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే ఈరోజు రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయి చాలామంది పేషెంట్లు రక్తం దొరక్క మరణం పాలవుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి కళ్యాణ్ గారి పుట్టినరోజుని మొదటి నుంచి ఆయన సేవాభావంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజుని వేదికగా చేసుకుని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలులో జడా బాలనాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 2వ తేదీ పెద్ద ఎత్తున జనసైనికులు, వీర మహిళలు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా పాల్గొని ఈ వనమహోత్సవంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అలాగే రక్తదాతలుగా మారి ఎంతోమందికి ప్రాణదాతలుగా మీరు మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యువతకి ప్రకృతి యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం గ్లోబల్ వార్మింగ్ని ఏ విధంగా తగ్గించాలి, అట్లాగే పచ్చదనాన్ని ఏ విధంగా పెంచుకొని ఆక్సిజన్ శాతం దేశంలో పెంచుకోవాలన్న విధానాన్ని పెద్ద ఎత్తున తెలియజేయాలనే ఉద్దేశంతో కాలేజీ యువతతోటి క్లియర్గా ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఒంగోలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా పెద్ద ఎత్తున కాలేజీ యువత పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి మీ యొక్క ప్రజెన్స్ని అక్కడ చూపించి మనందరం కూడా ఉప ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ సందర్భంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.